సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 3 రోజులుగా వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. వాలీబాల్ పోటీల్లో ప్రథమ బహుమతిని పాలకూరి వంశీ టీం గెలుచుకోగా ద్వితీయ బహుమతిని సోమగోని మధు టీం గెలుచుకుంది. అదేవిధంగా క్రికెట్ పోటీల్లో ప్రథమ బహుమతిని సోమగోని నవీన్ కెప్టెన్ గా ఉన్న సింగారం టీం గెలుచుకోగా ద్వితీయ బహుమతిని నేరటి బాలు కెప్టెన్ గా ఉన్న నేరటోనిగూడెం టీం గెలుచుకున్నారు. ఆయా పోటీల్లో గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా 3,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 1,500 రూపాయల చొప్పున ప్రైజ్ మనీని సోమవారం క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కుంభం చెన్నారెడ్డి, సీనియర్ జర్నలిస్టు పోగుల ప్రకాష్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు కుంభం భూపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ జంకం రాములు, సోమగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు. No,